అలా మాట్లాడకమ్మా. నా బిడ్డ ఉన్నాడు, వాణ్ణెవరో మాయం చేశారు. వాడు ఎప్పటికైనా మా దగ్గరకు వస్తాడు. ఆ రోజు నా భార్యని ఇంట్లోకి రానిస్తానని నువ్వు చెప్పావు కదా. ఆ బిడ్డ రాడు. ఆ నష్టజాతకురాల్ని భార్యగా నువ్వు మొయ్యక్కర్లేదనే ఉద్దేశంతోనే నీకిలా సంబంధాలు చూస్తున్నాను. నువ్వు అన్నట్టే మాకు బిడ్డ లేడు అనుకుందాం. అంత మాత్రాన నా భార్య నేను ఎలా వదులుకుంటాను? రేయ్, నువ్వేమో నా భార్య అని తెగ ఫీల్ అయిపోతున్నావు. కానీ నీ భార్య తల్లుందే ఆ తార, కనీసం నిన్ను అల్లుడిగా చూస్తుందా? తన కూతురికి భర్తగా ఏనాడైనా నిన్ను గౌరవించిందా? నాకు ఆమె గౌరవం అక్కర్లేదు, ఆమె పలకరింపు అవసరం లేదు. నాకు నా భార్య ముఖ్యం, తనతో జీవితమే ముఖ్యం. నీకేమీ అక్కర్లేదురా, కానీ మాకు కావాలి కదా. నిన్ను ఆమె ఎన్నన్నా నువ్వు పట్టించుకోవు, కానీ నా కొడుకునేమైనా అంటే నాకెలా ఉంటుంది? నిన్ను చులకన చేసి మాట్లాడుతుంటే, మా అందరినీ ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ తార మనల్ని మనుషులుగా కూడా చూడట్లేదురా. ఆవిడకంటే మనం ఏం తక్కువరా? మనం ఎందుకో ఆవిడ మాటలంటే పడాలి? అన్ని మాటలు పడుతూ ఆవిడ కూతుర్ని కోడలిగా ఎందుకు అంగీకరించాలి? అన్నయ్య, అమ్మ మాట విను. ఆ తారాగారికి బుద్ధి చెప్పాలంటే అమ్మ చెప్పినట్టు ఇంకో పెళ్లి ఒప్పుకో. అప్పుడు మనం ఏం తక్కువ కాదు, వాళ్ళకేం మనం తీసుకోమని తెలుస్తుంది. రేయ్, ఆ ఫోటోల్లో అమ్మాయిలు చూసి అందులో నీకు నచ్చిన అమ్మాయి చూపించు చాలు. నీకు అమ్మాయితో పెళ్లి చేస్తాను. నాకేమొద్దు. ఏంటి పిన్ని, ఏం చేస్తున్నావు నువ్వు? వచ్చావా తల్లి? రా, ఇంకా ఏం చేద్దామని తగలబడ్డావు మా ఇంటికి? పిన్ని, నన్ను ఎన్నైనాను, నీ స్వభావం ఇంతే అనుకుంటాను. ఇంతకంటే అవమానించు, ఆ దేవుడు నీకు సంస్కారం తక్కువిచ్చాడని వదిలేస్తాను. కానీ 2 జీవితాల్ని నాశనం చేస్తాను, 2 ప్రేమికుల్ని విడదీస్తాను, అన్యోన్యంగా ఉండాలనుకున్న దంపతులని దూరం చేస్తాను అనుకుంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఊరుకోపోతే ఊరేసుకోవే, ఎవడు కాదన్నాడు? నువ్వు ఊరుకోరా. నువ్వు ఇలా తయారవడానికి, ఇది ఇలా ఇంట్లో కూర్చుని ఏడవడానికి కారణం ఇదే కదా. పిన్ని, చిన్న కరెక్షన్. అన్నయ్య బాధపడ్డానికి, శిఖర ఇంట్లో ఉండడానికి కారణం నేను కాదు, మీరు, మీలో ఉన్న అత్యాశ. ఏయ్, ఇది మా ఫ్యామిలీ ఇష్యూ, నువ్వు మధ్యలో కల్పించుకోకు. ఇప్పుడు అసలు ఎందుకు వచ్చావు మా ఇంటికి? ఏం లేదు, రేపు మా ఇంట్లో బిడ్డకి నామకరణం చేస్తున్నాను. అందుకే మీ అందరినీ పిలవడానికి వచ్చాం. మీ అందరిలో ముఖ్యంగా సాగర్ అన్నయ్య రావాలని మేమే దగ్గరుండి పిలవడానికి వచ్చాం. వాడెందుకు రావాలి? హిమ పక్కన భర్తగా కూర్చుని బిడ్డకు పేరు పెట్టాల్సింది అన్నయ్య కదా. మావాడు పేరు పెట్టాలా? రోడ్డు మీద పడిన అనాథలందరినీ మీరు చేరదీస్తూ ఉంటే వీడు వాళ్ళందరికీ నామకరణం చేస్తూ ఉంటాడా? ఆ అవసరం మాకు లేదు. మా అన్నయ్యకి ఆ నామకరణానికి ఎలాంటి సంబంధం లేదు. నామకరణానికి ఏంటి? ఆ ఇంట్లో వాళ్ళకి, ముఖ్యంగా హిమకి, నా కొడుక్కి ఏ సంబంధము లేదు. చూడు, నువ్వేదో దిక్కుమొక్కు తెలియని బిడ్డను తీసుకొచ్చి అంటగడితే ఆ హిమకి, తారకి అంటగట్టు.
నా కొడుక్కి వాడితో ఎలాంటి సంబంధం కలపకు. ఎందుకంటే నేను నా కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తున్నాను. పెళ్ళా? అలా ఎలా చేస్తారు? తనకు ఆల్రెడీ భార్య ఉంది, బిడ్డ కూడా ఉన్నాడు. అన్నయ్యకి ఇష్టం లేకుండా నువ్వు మళ్ళీ పెళ్లి చేస్తుంటే మేమందరం చూస్తూ కూర్చుంటామా? కూర్చోకపోతే కింద పడి దొరలండి. అంతేకాని ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకు ఆపలేం? నా చెల్లెల విషయంలో నేను ఎంత దూరానికైనా. ఆపవయ్యా, పెద్ద మాట్లాడుతున్నావు. ఈ రోజు నీ చెల్లెలలా పుట్టింట్లో ఉండడానికి నువ్వు ఒక కారణమేనని ఎన్నిసార్లు గుర్తు చేయాలి? శ్రీకాంత్కి శిఖర్కి పెళ్లి చేస్తానని మాటిచ్చి తప్పావు. తర్వాత శిఖర్ని నువ్వైనా చేసుకోవంటే ఇదిగో దీన్ని చూపించి ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే దీన్నే చేసుకుంటానని అందరి ముందు నాటకాలాడి నా కూతుర్ని ఆ ఇంటి నుంచి నడి రోడ్డు మీదకి గంటేశావు. ఇప్పుడొచ్చి నా చెల్లెలు కోసం నేనేమైనా చేస్తానని మాట్లాడుకో. నీకు మర్యాదగా ఉండదు. పిన్ని, ఆయన మాట తప్పింది తన తమ్ముడి ప్రేమని నిలబెట్టడానికి. శిఖరాను వద్దని చెప్పింది నన్ను పెళ్లి చేసుకోవడానికి. ఆ మీరు చేసిందే న్యాయం, మేమేం చేసినా అన్యాయమే. మీకు మీ కుటుంబానికి కలిపి దండం పెడుతున్నాను. మీతో గొడవలు నాకొద్దు. నా కొడుకు జీవితం ఎలా బాగు చేయాలో నాకు తెలుసు. నా కూతురు జీవితాన్ని ఎలా నిలబెట్టుకోవాలో కూడా నాకు బాగా తెలుసు. మీరు నామకరణాలు బారసాలలు అని నా కొంపకి రాకండి. మీ పిలుపులు పలకరింపులు మాకేమొద్దు. దయచేసి ఇక్కడి నుంచి దయచేయండి చాలు. అన్నయ్య, రేపు మా ఇంట్లో బాబుకి హిమ నువ్వు నామకరణం చేయాలని హిమ కోరిక. అలాగే మీ బిడ్డ ఎక్కడున్నాడో నేను వెతికి పట్టుకుంటాను. అప్పటి వరకు ఆ భగవంతుడిచ్చిన బిడ్డగా ఈ బిడ్డను మీరు స్వీకరించాలి. అక్కడ రేపు బాబుకి తల్లిగా హిమ కూర్చుంటుంది. తండ్రిగా నువ్వు వచ్చి కూర్చుంటావని మేము నమ్ముతున్నాము. నువ్వు ఎవ్వరికీ భయపడనక్కర్లేదు. ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ నీ బిడ్డకే నామకరణం అనుకొని రా. వీడు ఎలా వస్తాడో, వీడితో ఆ అనాథకి నామకరణం ఎలా చేయిస్తారో నేను చూస్తాను. పిన్ని, అన్నయ్యని హిమని నువ్వు విడదీయలేవు. ఎందుకంటే ప్రేమ బంధాన్ని విడదీయడం ఎవ్వరి తరము కాదు. ఏమండి, అన్నయ్య వస్తాడు, పదండి వెళ్దాం. మా ఇంటికొచ్చి మా అన్నయ్యని మీ ఇంట్లో చేసే నామకరణానికి ఎలాగైనా వచ్చేలా చేస్తానని ఆ కృష్ణ ఎంత కాన్ఫిడెంట్గా చెప్పిందో తెలుసా మేడం? అంత కాన్ఫిడెన్స్ ఏంటో ఏమో మేడం, మా అన్నయ్య కూడా వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. హా, అయితే రేపు నామకరణంలో ఆ బిడ్డనే లేకుండా చేస్తే? అంటే బిడ్డని జస్ట్ మన ఇంట్లో లేకుండా మాయం చేస్తాను. మంచి ఐడియానే మేడం. కానీ మీరొక పని చేయాల్సి ఉంటుంది. ఏంటి మేడం? నువ్వు మీ అమ్మని రెచ్చగొడతావో ఏం చేస్తావో చెయ్యి. మీ అన్నయ్యని ఆ ఇల్లు దాటి వెళ్లకుండా చూడు. అలాగే మేడం. విక్రమ్, మా ఇంట్లో ఉండే బాబుని నువ్వే ఎలాగైనా మాయం చేయాలి. నేనా మేడం? నేను ఒక్కడే అంటే కష్టమేమో. నువ్వేం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను చెప్తాను, విను.
అదే నువ్వు చేయాల్సింది. ఓకే మేడం, మీరు చెప్పినట్లే చేస్తాను. శిఖరా, నీకు చెప్పింది గుర్తుంది కదా, మీ అన్నయ్యని అస్సలు వదలొద్దు. ఆ కృష్ణ రేపు ఎలా నామకరణం చేస్తుందో నేను చూస్తాను. రేపు సాగర్ నామకరణానికి వస్తాడంటావా? 100% వస్తాడండి. సాగర్ రేపు వస్తే హిమని సాగర్ని నామకరణంలో రేపు కలిపేయచ్చు. ఖచ్చితంగా అండి, ఎలాగైనా నేను కలుపుతానండి. వాళ్ళు కలిస్తే ఐఎమ్ సో హ్యాపీ కృష్ణ. హిమ సాగర్ విషయంలో నువ్వు చొరవ తీసుకోబట్టే వాళ్ళు కలుస్తున్నారు. సాగర్ నా అన్నయ్య, హిమ నా ఆడపడుచు. వాళ్ళు విడిపోయి దూరంగా ఉంటే నేనెలా కామ్గా ఉంటాను? నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు కృష్ణ. ఇదే నా కాన్ఫిడెన్స్ అండి. మిమ్మల్ని మార్చుకుంటాననే కదా అగ్రిమెంట్ మీద సంతకం చేసి మరీ మీ చేత తాళి కట్టించుకున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? ఆహా, మీరేంటి నన్ను మెచ్చుకోవడం ఏంటి అని, ఇది కళ నిజమా అని చూస్తున్నాను. నేను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా వాస్తవం అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. నువ్వు హిమాసాగర్లనే కాదు, శ్రీకాంత్ విష్ణుల సమస్యలు కూడా తీర్చావు. నాకు తెలిసి ఇంకెప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ శ్రీకాంత్ విష్ణుని పొరపాటును కూడా అపార్థం చేసుకోడు. వాళ్ళిద్దరూ ఎప్పటికీ అన్యోన్యంగానే ఉంటారు. రేపటి తర్వాత హిమాసాగర్ల లైఫ్ కూడా హ్యాపీగానే ఉంటుంది. మా అక్క శ్రీకాంతుల విషయంలో, హిమ సాగర్ అన్నయ్యల విషయంలో నేను ఒక్కదాన్నే అంతా చేయలేదు. మీ హెల్ప్ కూడా ఉంది. మనం మన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలనే కదా ఒక నిర్ణయం తీసుకుని ప్రయాణం మొదలు పెట్టాం. ఇప్పుడు మన ప్రయాణం చివరికి వచ్చింది. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉన్నారు. మీ వాళ్ళ సంతోషం కోసం నువ్వు చేసిన ప్రయత్నం వృధా కాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఏ అమ్మాయి చేయకూడని పని మీ అక్క కోసం నువ్వు చేశావు. అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని చివరికి నువ్వు అనుకున్న సాధించావు. అగ్రిమెంట్ ప్రకారం మన మధ్య ఈ రోజు వదిలేస్తే ఇంకో 2 రోజులే ఉంది. ఈ రోజు నాటికి ఈ లోపు నువ్వు అనుకున్నది నెరవేరింది. అగ్రిమెంట్ అయ్యేలోపు ఎక్కడ మనం అన్హ్యాపీగా విడిపోవాల్సి వస్తుందేమోనని చిన్న సందేహం ఉండేది. బట్ హిమబిడ్డ గురించి నీకో చిన్న వరి ఉంది కదా, అదేమంత ప్రాబ్లం కాదులే. అంతా ఫుల్ ఎంక్వైరీ చేయిస్తా. ఆ డాక్టర్ తప్పించుకుని తిరుగుతుంది. ఆవిడ్ని ఎలాగైనా పట్టుకుని నిజం కక్కించి హిమబిడ్డని హిమకే అప్పగిస్తాను. హిమబిడ్డని అప్పగించేంత వరకు హిమకి బిడ్డ విషయంలో ఆందోళన లేకుండా నువ్వు ఎలాగో ఆ బాబుని తీసుకొచ్చి ఇచ్చావు కదా, హిమకు కూడా ఏ బెంగా ఉండదు. సో ఎవ్రీథింగ్ హ్యాపీ.
మనం 2 రోజుల తర్వాత విడిపోవడం ఇంకా హ్యాపీ. ఒకసారి కార్ ఆపండి. ఎందుకు కారాపమన్నావు? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు? నామకరణానికి అమ్మ వాళ్ళని పిలవాలి కదా. నేను వస్తాను పదా. వద్దులేండి, ఇక్కడే కదా, నేను నడుచుకుంటూ వెళ్తాను. సరే. మా ఏమైందో ఈ ప్రేమ పుట్టే ఒక్కసారిగా, ఎందుకంటే చెప్పలేముగా. కృష్ణ, రియల్లీ ఐ లవ్ యూ సో మచ్. మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజుల్లో విడాకులు తీసుకుని విడిపోవాలని నోటి మాటగా కాకుండా అగ్రిమెంట్ చేసుకుందామని. మనసా ఉదుట పడే మనసా, సగము కథలా మిగిలి నిలిచా, ముగిసే ముందు ఖాళీగా. నువ్వు అందరిలోనే నా భార్యవి. ఈ 4 గోడల మధ్య నీకు నాకు ఏ బంధము లేదు. నా జీవితంలో పెళ్ళి అనే బంధానికి చోటే లేదు. మొదట్లో అలా ఉన్న మా ఆయన రాను రాను చిన్నగా మారడం మొదలుపెట్టాడు. నేను ఓపిగ్గా ఉండేదాన్ని. తర్వాత నెమ్మదిగా నన్ను అర్థం చేసుకున్నారు. అప్పుడు నేను మరింత ప్రేమ చూపించేదాన్ని. ఆ తర్వాత ఆయన పూర్తిగా మారిపోయి నాతో సంతోషంగా ఉండడం స్టార్ట్ చేశారు. ఎలా చెబితే మీకు అర్థమవుతుందండి? నాలో మీ పైన ఉన్న ప్రేమని నా వైపు చూస్తారు, కానీ నా కళ్ళల్లో మీపై ప్రేమని చూడరు. అమ్మా, ఇంట్లో ఎవరూ లేరేంటి? అమ్మ ఎక్కడికి వెళ్ళింది? బాయ్. బాయ్. శివ,
ఏంటి నువ్వు చేస్తున్న పనులు? ఇంకా ఏమీ మాట్లాడకుండా ఆ విక్రమ్తో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నావేంటే? నా ఇష్టం.